సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మిత్రమండలి 87 ఆధ్వర్యంలో శుక్రవారం దాదాపు మధ్యాహ్నం 12 గంటల పరీక్షకు సామాగ్రికి వితరణ చేస్తారు. బాలుర బాలికల ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు కొండ్లే వాసుదేవారెడ్డి, సింగాసారపు వెంకటయ్యలకు 110 మంది విద్యార్థులకు 11,000 రూపాయల విలువైన పరీక్ష సామాగ్రి, ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేస్తారు. సందర్భంగా మిత్రమండలి 87 ఎస్ఎస్సి బ్యాచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలకు సేవ చేయాలనే సంకల్పంతో పేద విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించామన్నారు. బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 110, 60+50 మంది విద్యార్థులు 10కి జీపీఎస్ సాధించాలని కోరుకుంటున్నామని, అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన శిక్షణ అందించాలన్నారు. పరీక్ష సామాగ్రి అందజేసిన మిత్రమండలి 87 ఎస్ఎస్సి బ్యాచ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ఆయా పాఠశాలలో గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వాసుదేవ వెంకటయ్యలు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. కార్యక్రమంలో మిత్రమండలి 87 స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బూట్ల రాజమల్లయ్య, ఉపాధ్యక్షురాలు ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్, గౌరవ సలహాదారు గౌశెట్టి రాజు, కోశాధికారి పెరుమాళ్ల శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శులు గుంట్రోజ్ రాజేంద్ర ప్రసాద్, మోర చంద్రశేఖర్, నూతి రాజేశం, ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రమండలి ఎస్ఎస్సి మిత్రమండలి బ్యాచ్ వారు మా పాఠశాల విద్యార్థులు, ఎస్ఎస్సి విద్యార్థులందరికీ కూడా మరి ప్యాడ్లు, తర్వాత ఈ కంపాక్స్ బాక్సులు, తర్వాత పెన్నులు ఇవన్నీ ఇచ్చారు. అందరి విద్యార్థులకి, ఎస్ఎస్సి అందరి విద్యార్థులకి 62 మంది విద్యార్థులకు అందజేయడానికి మరి వీరందరికీ మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వీళ్ళ సహాయ సహకారాలు మాకు అందాలని ఆశిస్తూ వారికి మరొకసారి మా పాఠశాల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు. మిత్రమండలి 87 హుస్నాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులు 62 మందికి, అలాగే బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు 50 మందికి కూడా పరీక్ష ప్యాడ్లు, అలాగే కంపాక్స్ బాక్సులు, పెన్నులు, వాళ్ళకు ఏదైతే ఎగ్జామ్స్లో అవసరం పడతాయో పరీక్షా హాల్లో వాటిని వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వితరణకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మరి హుస్నాబాద్ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్, అలాగే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ వాళ్ళకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పిల్లలందరికీ కూడా మిత్రమండలి తరఫున వారికి పరీక్ష రాయడానికి ప్యాడ్స్, అలాగే కంపాక్స్ బాక్సులు ప్లస్ పెన్స్ ఇవ్వడం జరిగింది. మరి పిల్లలంతా కూడా బాగా చదువుకొని ఉత్తీర్ణులు కావాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఒక్కరికి ధన్యవాదాలు. గౌరవనీయులు మిత్రమండలికి స్వాగతం, సుస్వాగతం. మా పాఠశాలకు ఇచ్చేసి 10వ తరగతి పిల్లలకు కావాల్సినటువంటి ప్యాడ్స్ అండ్ కంపాక్స్ అన్నీ మీరందరూ సమకూర్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమానికి మీరు మా కోసం చేసి ఇచ్చినందుకు మేము కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే వాటర్ ప్లాంట్ కూడా ఇచ్చారు. ఇంకా మాకు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినందుకు మరి ఇంకా పదే మిమ్మల్ని గుర్తించుకుంటూ ఇంకా వచ్చేటువంటి కార్యక్రమాలలో కూడా మీరు మా పైన దృష్టి పెట్టి మరి ఇవ్వగలరని చెప్పి మనవి చేస్తూ కృతజ్ఞతలు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హుస్నాబాద్ మండలి 87 ఆధ్వర్యంలో ఈరోజు గౌరవనీయులైనటువంటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కె వాసుదేవరెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి ఈ పరీక్ష 10వ తరగతి విద్యార్థులకు మంచి జీపీఏ 10 జీపీఏ సాధించాలని మేము కోరుకుంటూ మనసారా మా మిత్రమండలి పక్షాన మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 60 మందికి, అదేవిధంగా బాలికల పాఠశాలలో ఉన్నటువంటి 50 మంది విద్యార్థులందరికీ కూడా మరి ప్యాడ్లు, పెన్నులు, జామెట్రీ బాక్సులు ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు సహకరించినటువంటి మా హెచ్ఎంల ఇద్దరికి కూడా, వాసుదేవరెడ్డి సార్కు, తర్వాత వెంకటేశ్వర సార్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, 2 పాఠశాల ఉపాధ్యాయ బృందాలకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వీరికి సౌజన్యం ఇచ్చినటువంటి దాతకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గతంలో కూడా వీరికి నోట్బుక్లు అవి పంపిణీ చేశాము. భవిష్యత్తులో కూడా వారికి ఈ మా పాఠశాల కాబట్టి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.